చూడమ్మా గౌరీ, నీకు అన్యాయం జరిగిపోయింది. నా మనవడి వల్లే నీ జీవితం నలిగిపోయింది. అందుకు నేను ఎన్నిసార్లు నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరినా తక్కువే. అలాగని చెప్పి వాడిని క్షమించమని నేను అడగడం లేదు. నువ్వు గుండె రాయి చేసుకొని తర్వాత నీకు జరిగిన అన్యాయానికి పోలీసుల దగ్గరికి వెళ్తావు. వాళ్ళేం చేస్తారమ్మా? వీడిపై కేసు నమోదు చేస్తారు. ఆ పోలీసులు కూడా 2 రకాలు ఉంటారు. ఒకరు న్యాయం, ధర్మం అంటూ మంచి వైపు నడిస్తే, మరొకరు డబ్బులకు ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి డబ్బుని నా మనవడు కట్టలు కట్టలుగా సంపాదిస్తున్నాడు. కొంత డబ్బు తీసి ఆ పోలీసుల మొహాన పడిస్తే, అసలు నీకే పిచ్చి పట్టింది అని రివర్స్‌లో నిన్నే పిచ్చిదాని కింద నమోదు చేస్తారు. చూడమ్మా, నా మనవడు చెడ్డవాడు కాదు, దుర్మార్గుడు కాదు. కానీ రాత్రి ఎందుకలా నీతో ప్రవర్తించాడో తెలీదు. వాడెప్పుడూ ఇలాంటి తప్పులు పనులు చేయలేదు. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. నీ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. ఇది పల్లెటూరే కావచ్చు. కానీ నరం లేని నాలుక. మగవాడు తప్పు చేసినా ఆడదాన్నే తప్పు పడతారు. నా కుటుంబం వల్ల ఒక అమ్మాయి జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోకూడదు అని నేను అనుకుంటున్నాను. నా మనవడు దేముందమ్మా, వాడు మగవాడు. తప్పు చేసినా వాడి ముందు ఎవరూ మాట్లాడరు. పైగా ఒక మగాడు 10 మంది ఆడవాళ్ళతో తిరిగినా అది వాడి మగతనం అని మెచ్చుకుంటారు. నేను ఒక ఆడదాన్నే. నీకు అన్యాయం జరగనివ్వను. వయసులో నీకంటే పెద్దదాన్ని, అనుభవం ఉన్నదాన్ని. నీ మంచి కోరే చెబుతున్నాను. నా మనవడిని పెళ్లి చేసుకొని నా ఇంటికి కోడలిగా అడుగుపెట్టు అని రాజమణి ఆమె నిర్ణయం చెప్పింది. నానమ్మ, ఏం మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయి ఎవరో, ఎలాంటిదో తెలీదు. ఒక్క రాత్రి గడిపినంత మాత్రాన పెళ్లి చేసుకోవాలా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఒకవేళ తనకి పెళ్లి జరిగితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అంటే ఇప్పుడే వెళ్ళి ఆ సూరజ్ గడితో మాట్లాడతాను. వాటిని ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పిస్తాను అని శివశంకర్ అన్నాడు. అవసరం లేదు. నేను ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోను. అమ్మా, నాన్న, మనం ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోదాం పదండి. ఒక మృగం రాత్రి నా శరీరాన్ని తాకింది. ఆ మృగానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. వాళ్ళ నానమ్మ వాడిని వెనకేసుకొని వస్తుంది. మాటలతో మైండ్ వాష్ చేస్తుంది. పల్లెటూరులో ఉండేవాళ్ళు కల్లా కపటం లేని మనుషులు అని అంటారు. కానీ వీళ్ళు ఎంతటి మాటగారి మనుషులో తెలుస్తుంది. వెళ్ళిపోదాం పదండి నాన్న అని గౌరీ ఏడుస్తూ అన్నది. రాజమణి గారు ప్రకాష్, సులోచన గాల్రా చేతులు పట్టుకొని క్షమించమని కోరింది. ఒక్కసారి మీ కూతురితో మాట్లాడండి. నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. ఆ దేవుడు ఎందుకు వీళ్ళిద్దరిని ఇలా కలిపాడో అర్థం కావడం లేదు. ఇప్పుడు సూరజ్తో పెళ్ళి ఆగిపోయింది. మీరు సిటీకి వెళ్ళి మా శివశంకర్ కంటే గొప్పవాడితోనే మీ కూతురికి పెళ్లి జరిపిస్తారు. కానీ వాడికి ఈ విషయం తెలిసిన తర్వాత జీవితంలో ఒక్కసారైనా మీ కూతురిని తిప్పకుండా ఉంటాడా అని ఆమె అడిగేసరికి వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. శివశంకర్ మాత్రం గౌరీ వైపు కోపంగా చూస్తూ, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకు ఈ పెళ్లి వద్దు అంటూ ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. రాజమణి మనవడి చెయ్యి పట్టుకొని ఆ గదిలో నుండి బయటికి లాక్కొని వచ్చింది. అక్కడ రూమ్స్ అన్నీ ఖాళీ ఉండడంతో ఏదో ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి అతని చెంపపై గట్టిగా ఒక దెబ్బ వేసింది. చిన్నప్పటి నుండి ఎప్పుడూ మనవడిపై ఒక్క దెబ్బ కూడా వేయని రాజమణి గారు ఇప్పుడు అలా కొట్టడంతో శివశంకర్తో పాటు బాబాయ్లు, పిన్నులు, మేనత్తలు, మామలు అందరూ కూడా షాక్ అయ్యారు. ఒక్క దెబ్బతో ఆ గది మొత్తం రీసౌండ్ వచ్చేసింది. నానమ్మ అనే శివశంకర్ నోటిలో నుండి మాట పూర్తి కాకముందే, నోర్ముయ్, గాలి వెదవ, నువ్వు ఎలా తయారయ్యావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ భాగోతం గురించి ఇక్కడ అందరికీ తెలుసు కానీ మాకెందుకులే అని చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని మాత్రం లైఫ్లో బాగానే సెటిల్ చేశారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు బాగుంటే చాలు, ఎదుటి వాళ్ళు ఎలా పోతే వాళ్ళకేంటి అని రాజమణి గారు కొడుకులని, కోడళ్ళని, కూతుర్లని, అల్లుళ్ళని కోపంగా చూస్తూ అన్నది. ఓ, మీరేంటండి మమ్మల్ని తప్పుపడుతున్నారు? మా మీద విరుచుకుపడుతున్నారు? వాడు వయసుకి వచ్చాడు. రాత్రి పెళ్ళికని వచ్చాడు. ఆ పెళ్లి కూతురు అందంగా ఉంది కదా! వీడికి ఆ పిల్లతో గడపాలి అని అనిపించినట్టుంది. అందుకే ఫుల్లుగా తాగేసి కన్ను మిన్ను ఎరగక
ఆ పిల్ల బతుకునే చెరిచాడు. తప్పంతా నీ మనవడు చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మేము మాటలు పడుతున్నాము. వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి మీరు మమ్మల్ని అంటున్నారేంటి? ఇక్కడ పంచాయతీ ఏంటో తొందరగా పూర్తి చేసుకొని ఇంటికి రండి. ఇక్కడ ఉండాల్సిన అవసరం మాకైతే లేదు అని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళో, ఎంతటి స్వార్థపరులో రాజమణి గారికి బాగా తెలుసు. అందుకే శివశంకర్‌ని వాళ్ళకి దూరంగా ఉండమని చెబుతుంది. అతనికి కూడా వాళ్ళ పిన్ని, బాబాయ్, మేనత్త, మేనమామల ప్రవర్తన ఎలా ఉంటుందో పెద్దగయితూ ఉంటే తెలుసుకున్నాడు. చిన్నప్పుడు వాళ్ళు చూపించే ఆ కపట ప్రేమను చూసి ఎంతగానో పొంగిపోయేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకొని వాళ్ళకి దూరంగానే ఉంటాడు. వాళ్ళ మాటని అస్సలు లెక్క చేయడు. కానీ వాళ్ళు మాత్రం శివశంకర్ కష్ట జీతంపై ఆధారపడి అతని ఇంటిపై పడి తింటూ కూర్చున్నారు. వాళ్లకు ఆ విశ్వాసం కూడా లేదు. పాపం శివశంకర్‌ని కనీసం ఒక మనిషిలా కూడా హక్కున చేర్చుకోరు. అలాంటి వాళ్ళు అతనికి అవసరం లేదు అని వాళ్ళని వదిలేసేశాడు కూడా శివశంకర్. రాజమణి గారు చాలా బాధపడిపోయారు. అక్కడే ఒక చైర్‌లో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఆవిడ అలా బాధపడడం, ఏడవడం శివశంకర్ చిన్నప్పటి నుండి ఎప్పుడూ చూడలేదు. అమ్మ ప్రేమ లేదు, నాన్న ప్రేమ లేదు. నానమ్మనే అన్నీ అయ్యి శివశంకర్‌ని పెంచింది. వాళ్ళ నానమ్మ అలా బాధపడడం చూసి అతనికి కూడా బాధగా అనిపించింది. ఆమె మోకాళ్ళ దగ్గర కూర్చొని, "నానమ్మ బాధపడకు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?" అని అడిగాడు. రాజమణి గారికి పెద్ద కొడుకు అంటే కాస్త ప్రేమ ఎక్కువగానే ఉండేది. అతను వాళ్ళ అమ్మని ఎంతో కేరింగ్‌గా చూసుకునేవాడు. పైగా వాళ్ళ అన్నయ్య కూతురిని ఇచ్చే అతనికి పెళ్లి జరిపించింది. ఆ జంట అంటే ఆమెకి కాస్త ఎక్కువ ప్రేమనే ఉండేది. మిగతా వాళ్ళని కూడా ఆమె సమానంగానే చూసేది. కానీ వాళ్ళు తల్లిని అంత చేరదీసేవాళ్ళు కాదు. ఏదైనా అవసరం ఉంటే రాజమణి గారు గుర్తుకు వచ్చేది. వాళ్ళ స్వార్థ బుద్ధి రాజమణి గారికి తెలుసు కాబట్టి వాళ్ళని కాస్త దూరంగానే పెట్టేది. వాళ్లకు పుట్టిన పిల్లలు కూడా నానమ్మ, అమ్మమ్మ అంటూ ఆమెతో కలిసిపోయేవాళ్ళు కాదు. కానీ శివశంకర్ అలా కాదు. చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడు కాబట్టి అతన్ని గుండెలపై వేసుకొని పెంచుకుంది. ఇక కొడుకు, కోడలు చనిపోయిన తర్వాత అన్నీ ఆమె అయ్యి పెంచుకొచ్చింది. అందుకే శివశంకర్ అంటే ఆమెకు ప్రేమ ఎక్కువ. చూడరా! గుర్రం ఎంత పరిగెత్తినా ఒక చోట ఆగాల్సిందే. ఇంకా నేను ఎన్ని నాళ్ళు బ్రతికి ఉంటానో నాకే తెలీదు. నేను చనిపోయేలోగా నీకు పెళ్లి చేయాలి అని ఆశపడుతున్నాను. రాత్రి నువ్వు కామంతో వెళ్ళావో, తాగిన మత్తుతో వెళ్ళావో ఆ పిల్ల దగ్గరికి నీకే తెలియాలి. కానీ ఒక అమ్మాయి జీవితం నాశనం చేశావు. ఆ పిల్ల అమ్మా నాన్నలు చదువుకున్నారు కాబట్టి కాస్త గుండె ధైర్యంతో ఉన్నారు. లేదంటే పరువు పోయిందని ముగ్గురు ఉరిపోసుకునేవాళ్ళురా. అయినా ఆ సూరిగాడు చేసుకోబోయే పిల్లని నువ్వు తాకావు. ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోయింది. అసలే వాళ్ళకి మనకు పడదు. ఇప్పుడు వాడు ఊరికనే ఉంటాడా? నిన్ను ఎక్కడ పడితే అక్కడ అందరి ముందు అవమానిస్తాడు. వద్దురా, నా మాట విను. జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలంటే ఇప్పుడు ఈ పిల్లని పెళ్లి చేసుకోక తప్పదు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో అని రాజమన్న గారు చెప్పడంతో శివశంకర్ ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు అతను రాజకీయంలో ఎదగాలి అనుకుంటున్నాడు. ఈ సంఘటన వల్ల అతనికి రాజకీయ జీవితం లేకుండా పోతుందేమో అని అనుకున్నాడు. కానీ వాళ్ళ నానమ్మ మాత్రం అతని రాజకీయ జీవితం గురించి ఆలోచించలేదు. ఎలాగైనా సరే మనవడికి పెళ్లి చేయాలి అని అనుకుంది. చూడగానే గౌరీ ఆమెకు నచ్చేసింది. పైగా మనవడు మంచివాడి అనే నమ్ముతుంది. అతనికి తాగుడు మాత్రమే అలవాటుంది అని అనుకుంటుంది. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కానీ ఒకసారి ఆమెతో నేను మాట్లాడాలి. ఆ తర్వాత వెంటనే ఇక్కడే మా ఇద్దరికీ పెళ్లి జరిపించు అని చెప్పాడు. మనోడు అలా చెప్పడంతో రాజమణి చాలా సంతోషపడిపోయింది. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ప్రతిమలో భయపెట్టో కాళ్ళు పట్టుకొనో ఈ పెళ్లి జరిపిస్తాను అని మనసులోనే అనుకుంది. ఇదంతా ఆ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన సంభాషణ. ఆ రిసార్టులోనే గౌరీకి, శివశంకర్‌కి పెళ్లి జరిగింది. గౌరీ వాళ్ళ అమ్మా, నాన్న చాలా బాధపడ్డారు.
కూతురికి ఎలా ధైర్యం చెప్పాలో వాళ్ళకి అర్థం కావడం లేదు. రాజమణి గారు వాళ్ళని ఇంటికి ఆహ్వానించారు. కానీ వాళ్ళకి ఆ ఊరిలో ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించడం లేదు. మేము మళ్ళీ వస్తాము అని చెప్పి అక్కడి నుండి అటే సిటీకి వెళ్ళిపోయారు. 2 సంవత్సరాలు సూరజ్ గౌరీని ప్రేమిస్తున్నాడు అంటూ ఆమె వెంట తిరిగాడు. గౌరీ అతన్ని ప్రేమించలేదు. కానీ తల్లిదండ్రులు చెప్పారు అన్న ఒకే ఒక్క మాటతో సూరజ్‌ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. పెళ్లి అన్న తర్వాత సహజంగానే ఆ అమ్మాయిలు కాబోయే భర్త గురించి ఎన్నో కలలు కంటారు. 4 సంవత్సరాలు ప్రేమించిన అబ్బాయి పెళ్లి తర్వాత నన్ను ఎలా చూసుకుంటాడో అని గౌరీ కూడా సూరజ్‌తో జీవితాన్ని ఊహించుకుంది. ఆమె ఊహల్లోని రూపం చెదిరిపోయింది. ఇప్పుడు ఆమెకు పరిచయం లేని వ్యక్తి భర్తగా గౌరీ జీవితంలోకి అడుగుపెట్టాడు. అతను ఎలాంటివాడో, ఏం చేస్తాడో ఆమెకు ఏమాత్రం తెలీదు. మరి ఇప్పుడు అతనితో గౌరీ జీవితం కొనసాగిస్తుందా? లేదా అతనిపై పగ సాధించడం కోసమే శివశంకర్‌ని పెళ్లి చేసుకుందా? ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అసలు సూరజ్ ఏమైపోయాడు? ఆ గదిలో గౌరీ వాళ్ళ అమ్మా, నాన్న కూతురితో ఏం మాట్లాడారు? గౌరీ పెళ్ళికి ఎలా ఒప్పుకుంది? శివశంకర్ గౌరీతో ఏం మాట్లాడాడు? తర్వాయి భాగాలలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.